శ్రీచరణి వీరపనాయని పల్లె అనంటే ఒకప్పుడు బాంబులతోని దద్దరిల్లిపోయిన ప్రాంతం అని అంటా ఉంటారు. అలాంటి ప్రాంతం నుంచి ఒక ఆడపిల్ల చేతికి బ్యాట్ ఇచ్చి పంపించిన కష్టం ప్రయత్నం వృధాగా పోలేదు. దీప్తి శర్మ యూపీలో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చింది. వీళ్ళన్న ఈమె క్రికెట్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి జాబే వదిలేసుకున్నాడు. షఫాలి వర్మ చూసేటందుకు సేమ్ వాళ్ళ అన్న లెక్క ఉంది అని చెప్పేసి వాళ్ళ అన్నలాగా బాయ్ కటింగ్ చేయించి వాళ్ళ అన్న ప్లేస్ లో క్రికెట్ ఆడడానికి పంపించిండు వాళ్ళ డాడీ. మొన్న వరల్డ్ కప్ ఫైనల్ లా ఓపెనర్ వచ్చి దంచి కొట్టింది. క్రాంతి గౌడ్ మధ్యప్రదేశ్ నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి వచ్చింది. వాళ్ళ నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్. వాళ్ళ నాన్న ఉద్యోగం పోయిన తర్వాత అసలు పూట గడవడమే చాలా కష్టమైపోయింది. అయినా కూడా క్రాంతికి ట్రైనింగ్ ఆపలేదు వాళ్ళ అమ్మ నాన్న. ఉమా ఛత్రి ఈమె వికెట్ కీపర్ అస్సాం నుంచి. ఈమె ప్రతిరోజు 16 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ట్రైనింగ్ తీసుకుని వచ్చేది. నార్త్ ఈస్ట్ నుంచి ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయిన ఫస్ట్ విమెన్ క్రికెటర్. అమన్జోత్ కౌర్ ఈమె పంజాబ్ నుంచి, లోవర్ మిడిల్ క్లాస్. వాళ్ళ నాన్న కార్పెంటర్. ఈమె బాగా ఆడుతున్నప్పటికీ ఈమె దగ్గర సొంత బ్యాట్ లేదని వాళ్ళ నాన్ననే స్వయాన ఆయన చేతులతోని బ్యాట్ తయారు చేసి ఇచ్చిండు. ఈమె మన ఇండియన్ టీమ్ కి వన్ ఆఫ్ ది స్టార్ ఆల్రౌండర్ మందిరా బేడి. ఆమె సొంతగా కష్టపడి యాడ్